హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరటాకులో భోజనం. ఈరోజు చికెన్ కర్రీని థిక్ గ్రేవీతో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు, బండ పువ్వు, 3-4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 3 కట్ చేసిన ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకొని 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా వేగుతాయి. ఇలా 6-7 నిమిషాల తర్వాత రంగు మారుతాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు మెంతి ఆకు వేసుకొని కలుపుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ కాల్చిన చికెన్ని కడుక్కొని ఇందులో వేసుకుంటున్నాను. దీన్ని ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ సాల్ట్. ఇక్కడ సాల్ట్ చూసుకొని వేసుకోండి. మనం మొదట్లో ఆనియన్ వేగడం కోసం వేసుకున్నాము కాబట్టి చూసి వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1/2 చెంచా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. 1 కప్పు వేడి నీళ్ళని పోసుకోవాలి. వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల కూర ఉడికే ప్రాసెస్ తొందరగా అవుతుంది. మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ డిష్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ సండే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.